నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ ముందుగా నమస్తే అండి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. మరి గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఇప్పుడు మనకి వైకుంఠ ఏకాదశి రాబోతుంది. అయితే ఇప్పుడు మనం పండుగలు మొత్తం చూసుకున్నట్లయితే 2 రోజులు రావడం జరుగుతుంది. తిథుల ప్రకారం చూసుకున్నట్లయితే చాలామంది సందేహము అంటే 30 లేకపోతే 31 ఏకాదశి రాబోతుందా అని. అసలు ఎప్పుడు రాబోతుందండి వైకుంఠ ఏకాదశి అనేది? ముందుగా మన ప్రేక్షకులందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఇక్కడ ముక్కోటి ఏకాదశి 31 తారీఖు వస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. హ్మ్. అందుకనే 30 తారీఖు రావడం ఓకే. మంచిది. ఎందుకు చెప్పండి? ఇంకా అందరూ న్యూ కూడా ఇయరు మరి అసలు ఇయర్‌లో లాస్ట్ రోజును ఎట్లా ఉంటదంటే చాలా అట్లా ఉంటది పనులుంటాయి. కాబట్టి పాపం అందరూ డిసప్పాయింట్ అవుతారు కాబట్టి 30 తారీఖు రావడం మంచిది. అందుకే 30 తారీఖు ఏకాదశి ఉంది. ఆ! దేవుడికి కూడా తెలుసు. అందుకే ఈ యొక్క డిసెంబర్ 30 తారీఖు 2025 సంవత్సరం ఈ రోజు మాత్రమే, ఆ రోజు మాత్రమే ఏకాదశి అనేది ఉంది. అదే రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి. అదే ముక్కోటి ఏకాదశి, అదే వైకుంఠ ఏకాదశి. కాబట్టి ఆ రోజే మనం జరుపుకోవాల్సి వస్తుంది. ముందు రోజు, వెనక రోజు తిగులు, మిగులు అయితే ఏం లేదు ఏకాదశికి అయితే. 30వ తారీఖు మాత్రమే మంగళవారం రోజున ఏకాదశి ఉంది. 30వ తారీఖు డిసెంబర్ మాసం 2025 సంవత్సరం ఇది. ఇక ఏకుంజం బ్రాహ్మీ ముహూర్తం 2 గంటల 35 నిమిషాల నుంచి మొదలవుతుంది. హ్మ్. ఆ 35 నిమిషాల నుంచే ఏకాదశి ప్రారంభమవుతుంది. సూర్యోదయానికి ముందే ఉంది కాబట్టి ఆ రోజు నుంచే మనం పరిగణనలో తీసుకోవాలి. హ్మ్. ఇక వైకుంఠ ద్వార దర్శనం అయితే 30వ తారీఖే ఉంటుంది. ముందుగా అయితే కొన్ని ప్రాచీన ఆలయాల్లో అయితే 9 రోజులు, 3 రోజులు కూడా ముక్కోటి ఏకాదశి ముందు రోజు కూడా, ఆ మున్ముందు రోజు కూడా వైకుంఠ ద్వార దర్శనాలైతే మొదలవుతూ ఉంటాయి. హ్మ్. ఇది ఒకటి ప్రాసిద్ధి. ఇకపోతే వైష్ణవుడు వైకుంఠ ద్వారంలో నిద్ర లేచుతూ ఉంటారు కాబట్టి 6 నెలలు నిద్ర, 6 నెలలు లేస్తూ పాలన చేస్తూ ఉంటాడు. అలాంటివి లక్ష్మీ స్వరూపుడితో ఉన్నటువంటి వైకుంఠ దర్శనం చేసుకునే దానికి ఏంటంటే గనక ప్రతి ఒక్కరు కూడా ఆ ముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడంతో విష్ణుమూర్తి స్వరూపంగా ఆయన ఒక కృపా హ్మ్. కటాక్షలు మన మీద ఉంటాయని ఒక నమ్మకంతో మనం చేసినటువంటి కర్మలు, పాపాలు తెలిసి తెలియక చేసినటువంటి పుణ్యఫలాలన్నీ కూడా లెక్కించేది అక్కడ ఉంటుంది కాబట్టి ఆ వైకుంఠంలోకి వెళ్ళిన తర్వాత ఎవరి లెక్క ఎక్కడనే తేలుస్తారని ఉంటుంది కాబట్టి ఆ హ్మ్. లెక్కలు అన్నీ బాగుండాలని చెప్పేసని నేను చేసే పాపాలు, కర్మలు, క్రియలు కొంతమేర తగ్గాలని మనకి కులానికి సంబంధించి ఒక ఋషుడు ఉంటాడు. అవునండి. కులానికి ఒక ఋషి ఉంటాడు. ఇప్పుడు గోత్రం అంటారు కదా! గోత్రం హ్మ్. అంటే ఋషి. ఇప్పుడు నాదొక గోత్రం, మీదొక గోత్రం ఇలాగా ప్రతి వారికి ఒక గోత్రం అనేది ఉంటుంది. హ్మ్. గోత్రము అంటే ఋషి అన్నట్టు అర్థం. ఆ గోత్రం పేరే ఋషి పేరు. హ్మ్. కాబట్టి వారంతా కూడా ముక్కోటి ఏకాదశి రోజున అక్కడ విష్ణుమూర్తి దగ్గర అక్కడ మొత్తము మండలిలో కూర్చొని ఉంటారనమాట. మనకి హుహుహు. ఇక్కడ పంచాయతీ పెట్టినప్పుడు ఎలా అయితే వస్తారో విష్ణుమూర్తి వాళ్ళక్కడ ఉంటారు. లేవగానే దర్శనం చేసుకోవాలని ఒక ప్రేమ అభిమానాలతో వచ్చేసి తన దర్శనార్థం అక్కడ వస్తారనమాట. మా వంశం అంతా బాగుండాలి. నా పేరు ప్రఖ్యాతి పంచాలి. నా ముది మనవడు, నా ఏడో మనవడు, నా తొమ్మిదో మనవడు, నా హ్మ్. మనవరాలు ఏదో చేస్తున్నారు వాళ్ళని కాపాడండి. మంచి చేస్తున్నారు, లోకల్‌ని అతని కోసం చేస్తున్నారని చెప్పేసని మన పురుషులు అందరూ గూడా యుగ పురుషులందరూ గూడా మనకి తరాలు ముందు వారందరూ గూడా పోయి అక్కడ విష్ణుమూర్తికి మొరపెట్టుకుంటుంటారు. హుహు. కాబట్టి మనం గూడా ఆ వైకుంఠ ద్వార దర్శనం ద్వారా ఎళ్ళేసి ఆ మునుల్ని పరిచయం చేసుకున్నట్టయితది. మనం గూడా ఉన్నామని గుర్తించినట్టయితది. కాబట్టి వైకుంఠ ద్వార దర్శనం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేయాల్సిందే. హ్మ్. ఇకపోతే కాగడ జ్యోతిష్ అంటారు. అంటే మండపంకి వైకుంఠ ద్వారం దర్శనంకి ఎళ్ళకముందు కాగడ జ్యోతి అంటారనమాట. ఈ ఆ! మండపాలకి ఇరువైపులా ఒక ఆర్చ్ కట్టేసి దానికి కాగడాలు వెలిగిస్తారు. ఆ హ్మ్. కాగడాల వెలుగులో వెళ్ళటం ద్వారా ఇప్పుడు మనకి ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు. సీతమ్మ వారు అగ్ని పరీక్ష చేయిస్తారు. అవునండి. అగ్ని పరీక్ష చేస్తే స్వచ్ఛందంగా అయి బయటికి వస్తుంటది. మీకు అందరూ గమనించారు కదా హ్మ్. రామాయణం. అలానే ప్రతి మనిషిలోనూ క్రామ క్రోధాలుంటాయి. కొన్ని రకాల శక్తులుంటాయి. చెడు ఉంటుంది. ఇవన్నీ కూడా అగ్నిలో ఆహుతైపోవాలి. స్వచ్ఛందంగా దర్శనం చేసుకోవాలని ఒక భావనతో ఆ ఒక ఏదైతే ఉత్తర ద్వార దర్శనం ఉందో దానికి మునుపుట, దానికి ముందుగానే అగ్నిహోత్రం పెడతారనమాట. హ్మ్. అగ్ని ద్వారం అంటారు అంటే దాన్ని. జ్వాలా తోరణం అని అంటూ ఉంటారు. జ్వాలా తోరణం అంటారు, అగ్ని ఆ! తోరణం ఆ! అంటారు. ఇది పెడుతూ ఉంటారు. అది పెట్టడం ద్వారా దాని లోపల నుంచి వెళ్ళాలి మనకి. దాని హ్మ్. లోపల నుంచి వెళ్ళి అప్పుడు సింహద్వార దర్శనం చేసుకోవాలి. సింహద్వారం ఉండదు. అలా వైకుంఠ ద్వార దర్శనం అనేది చేసుకోవాలి. ఉత్తర ద్వార దర్శనం అనేది చేసుకోవాలి. అది విష్ణు ఆలయాలైతే ఎక్కువగా చేసేటువంటి క్రియలుంటాయి. కొన్ని దగ్గర హనుమాన్ మందిరాల్లో హ్మ్. అంటే అక్కడ అవకాశాలు లేనప్పుడు అన్ని ఆలయాల్లో గూడా ఇప్పుడైతే ఆర్టిఫిషియల్‌గా అక్కడ ఉచ్చ విగ్రహాలు తీసుకొచ్చేసి ఒక మండపంలో ఏర్పాటు చేసేసి సింహద్వార దర్శనాన్ని పెట్టేటువంటి ఇది కూడా కనిపిస్తూ ఉంది. కొన్ని ఆలయాల్లో అయితే అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్ల ప్రకారంగా
చేస్తూ ఉంటారు. ఇకపోతే ఇంకొక ప్రత్యేకత అంటే కొన్ని ఆలయాల్లో అయితే 3 రోజులు చేసేటువంటి ఏకనామం కార్యక్రమాలు. అంటారనమాట. ఆపకుండా భజన చేసేటువంటి బృందాలుంటాయి. హ్మ్. 3 రోజుల పాటు కూడా హరిరమ్మ భజన చేస్తూ స్వామివారిని ఏడుకొలుపంటారు. మీ నిద్ర లేపేందుకు ముందుగా చెప్పేటువంటి సుప్రభాతం 3 రోజుల ముందు నుంచే మొదలుపెడుతూ ఉంటారనమాట. హరినామ స్మరణలతో భజన బృందాలు ఏర్పడేసి చేసేటువంటి క్రయ ప్రక్రియలు కూడా ఉంటాయి. దీన్ని తిరణాల మహోత్సవంగా చేస్తా ఉంటారు. సంక్రాంతి కన్నా ముందు వచ్చేది ముక్కోటి ఏకాదశి. ఇక్కడ కొత్త రకమైన పంటలు ఇంటికి తీసుకొచ్చుకోవాలంటే పంట పండనప్పుడు కూడా 4 కంకులు తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటారు ముక్కోటి ఏకాదశి రోజున. ముక్కోటి హుహు. ఏకాదశి రోజున తెచ్చుకుంటే ముక్కోటి దేవతలకు కూడా దీవెనలు ఉంటాయి. కృపా కటాక్షాలు వీరి మీద వీక్షించేసి వారి ఇంటి సిరి సంపదలని వెదజల్లేలా ఉంటుంది కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజున ఏదైనా దాన ధర్మాలు చేస్తే కూడా చాలా మంచిది. అది డైరెక్ట్‌గా స్వర్గలోకానికి వెళ్ళేటువంటి పుణ్యఫలం అని కూడా అంటారు. కాబట్టి ఆ రోజున ఏదైనా కాలసర్పదోషం, కుజదోషాలు లాంటివి ఉన్నా, ఏదైనా హ్మ్. గ్రహదోషాలు ఉన్నా, పెళ్ళిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఉన్నా కూడా వారికి ఏదైనా పితృదోషాలు ఉన్నా కూడా ముక్కోటి ఏకాదశి రోజు చేసేటువంటి దానము, తర్పణము అన్నీ కూడా స్వామివారి దగ్గరికి డైరెక్ట్‌గా పాదాల చెంతకి చేరతాయన్నమాట. అంటే దానం అంటే ఏ రకంగా అండి? సేవ చేయించేందుకు బ్రాహ్మణోత్తమునికి గాని, ఆచార్య వారికి గాని, మన సర్వణిగా ఉన్నటువంటి గురువులకు గాని ముక్కోటి ఏకాదశి రోజున మోయిన అంటారనమాట. మోయిన అంటే గనక వండనటువంటి వస్తువులు. హ్మ్. అగ్నితో వండకూడదు. అలాంటి రా మెటీరియల్ అంటారు మన లాంగ్వేజ్‌లో. అలాంటి రా మెటీరియల్ వస్తువులు 4 రకాల ధాన్యాలు, ఉప్పు, చింతపండు, 2 రకాల కూరగాయలు, ఫ్రూట్సు, నూనె, నెయ్యి ఇలాగా మోయిన అంటారన్నమాట. వారు వండుకొని హుహు. తినేటువంటి సదుపాయం విధంగా. ఉన్నటువంటి వస్తువుల్ని దానంగా ఇస్తే చాలా మంచిది. వీరికి ఎప్పుడు ఏ అడవిలో ఉన్నా కూడా తిండికి ఇబ్బంది ఉండదు ఫస్ట్. హ్మ్. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండవు ముందు. ఇవన్నీ కూడా తీరుతాయనమాట. అదే ఏకాదశి రోజున ప్రత్యేకత. ఇంకా కూడా ఆ రోజు హ్మ్. ఒక్క పొద్దులు కూడా చాలామంది ఉంటారు. ఫాస్టింగ్ అంటారనమాట. అవును. ఆ రోజు మార్నింగ్ ఏకుంజామునే తినాలి. తిన్న తర్వాత పూజ అయిందంటే మళ్ళీ తినడానికి ఉండదు. హ్మ్. తినడం అంటే కూడా కొంచెం ఏదైనా ఫ్రూట్స్ తింటే మంచిది. ఇక ఈ రోజుల్లో ఆరోగ్యం సహకరిస్తే ఉండాలి. ఆరోగ్యం సహకరించకపోతే ఉండాల్సిన ఆ అవసరం. ఒక హరినామ స్మరణతో ఉంటే సరిపోతుంది. గోవిందనామాలతో వెదజల్లుతూ ఉంటే సరిపోతుంది. అలానే లక్ష్మీ నరసింహస్వామి వారికి పూజించుకోండి చాలా మంచిది ఆ రోజున. అలానే ఏదైనా సత్యనారాయణ స్వామి వారి వ్రతం నోచుకున్నా, శ్రీ హ్మ్. కళ్యాణ వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేసినా, అలానే అమ్మవారికి నారికేళమును సమర్పించినా కూడా చాలా చాలా మంచి మంచిది. జరుగుతుంది ఆ రోజున. ఆ రోజు ఒక్క పొద్దు లేని వారు, ఫాస్టింగ్ ఉండలేనటువంటి వారు ఏదైనా భుజించొచ్చు. నాన్ వెజ్ మాత్రం తినకూడదు. నాన్ వెజ్ హ్మ్. తింటే నరకానికి పోయినట్టే అని ఉంటదనమాట ఆ రోజున. నాన్ వెజ్ లాంటిది భుజించకూడదు. ఆ రోజున గనక పనసకాయలు లాంటివి తింటే చాలా మంచిది. ఆ రోజు హ్మ్. దొరికితే గనక పనసకాయలు, బత్తాకాయలు లాంటివి తింటే చాలా మంచిది. ఇది ముక్కోటి ఏకాదశి రోజున. హ్మ్. ఇంకా ముక్కోటి ఏకాదశి రోజున పిల్లలు ఎవరైనా ఉంటారు కదా! పిల్లలు ఉన్న వారికి భోగి పళ్ళు పోసేటువంటి ఆచారం కూడా ఉంది. అంటే ఉంటుంది. భోగి రోజు పోసేటువంటి పళ్ళే కాకుండా ముక్కోటి ఏకాదశి రోజు కూడా చేసేటువంటి ఆచారం కొన్ని ప్రాంతాల వారిగా అయితే కనిపిస్తా ఉంటుంది అంటే కాబట్టి ఆ రోజు గూడా ఆ చేస్తారండి రోజు గూడా కొంతమంది? ఈ ఏకాదశి రోజున గూడా పిల్లలకి భోగి పళ్ళు పోయటం, అంతరాలు కట్టడము, ఇలాంటివి చేసి చాలా మంచి జరుగుతుంది. ఏదైనా కాలేజీలు, యూనివర్సిటీలో సీటు కావాలనుకున్నా గూడా పిల్లలు ఉత్తీర్ణులవ్వటానికి, ఆ పేరు ప్రఖ్యాత వీరి కుటుంబం నుంచి ఇంకా పొందడానికి పిల్లలు పేరు నిలబెడతారంటారు గదా! అలాంటి హ్మ్. వాళ్ళకి ఏదైనా ఉంటే గనక విద్యాబోధనలు నేర్పేందుకు గానీ, అలానే అక్షరాభ్యాసం చేసేందుకు గానీ చాలా అనువుగా ఉంటుంది. ఎవరికైనా బట్టలు సమర్పించాలన్నా, నలుగురిని ఇంటికి పిలిచి భోజనం పెట్టాలన్నా గూడా చాలా అనువుగా ఉంటుంది కాబట్టి, ఆ రోజు చేసుకునే ప్రతి కార్యము ఏదైనా ఓపెనింగ్ కానీ ఏదైనా చేసుకోవచ్చు. అంటే ఈ సంవత్సరం అయితే గనక మోఢ్యమే ఉంది. హ్మ్. ఈ సంవత్సరము 3 నెలల మోఢ్యం ఉంది. ఫిబ్రవరి 19 తారీఖు వరకు ఉంటుంది. 2025 సంవత్సరం ఫిబ్రవరి 19 తారీఖున మోఢ్యం ఉంది కాబట్టి కొంతమంది ఓపెనింగ్ చేయడానికి అయితే ఆలోచిస్తా ఉంటారు. కాతే అలాంటి ఆలోచన లేని వారు ఏదైనా వ్యాపారం చేసుకోవాలని అనుకున్న వారు ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజున డిసెంబర్ 30వ తారీఖు రోజున ఏదైనా షాపులు గాని, బిజినెస్‌లు గాని ఏదైనా ఉంటే కూడా వాహనాలు కొనుక్కోవడం గాని ఉంటే కూడా చేసుకుంటే వారు ఉత్తీర్ణులవుతారు. వాటి మీద వ్యాపారం చేసుకొని, సంపాదించుకొని వారు కూడా గుడ్డు, గోద, పిల్ల, జల్ల అందరూ కూడా సుఖ సంసారంగా బాగుండేందుకైతే గనక చాలా విద్యుత్ పనికొస్తుంది కాబట్టి అలాంటివి చేసుకోవచ్చు. ఇలాంటి హ్మ్. ముక్కోటి ఏకాదశులు మరి ఎన్నో చూడాలని ప్రజలకి ఆకాంక్షించాం. అలానే ఈ ముక్కోటి ఏకాదశికి ప్రతి ఒక్కరు కూడా ఆలయాలు దర్శనం చేసుకోవాలి. ఇంట్లో కూడా పూజ చేసుకోవచ్చు. ఇంట్లో అయితే గనక ఆహ్, పాలు కాచి హ్మ్. చల్లార్చిన పాలలో తేనె, కుంకుమ పువ్వు వేసి స్వామివారికి సమర్పించుకుంటే గనక నైవేద్యంగా. నైవేద్యం పెట్టినట్టయితే, ఆ నైవేద్యం పెట్టినటువంటి పాలు స్వీకరించి మనం కూడా ఆ ప్రసాద రూపంగా స్వీకరించుకోవాలి. ఎక్కడైనా ఆలయాల్లో కానీ, ఇంట్లో గాని చేసుకుంటే పాల తాలికలు గాని, చక్కెర పొంగల్ గాని చేసుకొని హ్మ్. నైవేద్యం పెట్టుకోవచ్చు. 2 రకాల న పిండి వంటలు పెట్టుకోవచ్చు. ఇలాగ ముక్కోటి ఏకాదశి చేసినటువంటి పిండి వంటలు కావచ్చు, నైవేద్యం కావచ్చు, పాలు కావచ్చు, ఇవన్నీ కూడా వెదజల్లితే గనుక మనకు స్వామివారు మన మీద చూపించిన కృపా కటాక్షాలకి మనకున్నటువంటి ఆర్థిక సమస్యలు, గ్రహరీత్యా దోషాలు, ప్రకృతి నుంచి దోషాలు, ఏదైనా చేతబడి తొలగిపోతాయి. హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్ ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా
కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారాలు కనిపిస్తాయి కాబట్టి పవర్గా ఎక్కువ ఉంటుంది, ఎనర్జెటిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనలో ఏదన్నా శని భగవాని దోషం కానీ అలాంటి రాహుకేతు దోషం కానీ ఉంటే కూడా ఆ దేవుని ఆ రోజు ముక్కోటి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటే అన్ని రకాల దోషాలు కూడా పటాపంచలేకపోతే ఆ రోజు ఇంకా కూడా వీరికి ఇంకా అవకాశం ఉంది అంటే కనుక వినాయక స్వామి వారికి గరిక బెల్లం నైవేద్యం పెట్టొచ్చు. వినాయక స్వామి వారికి ఇంకా అవకాశం ఉంటే అభిషేకం చేసుకోవచ్చు. ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించవచ్చు. ఇలాంటివి చేస్తే కూడా భయం పోతుంది. నెగెటివ్ అని. భయం ఉంటుంది కదా చాలా మందిలోనూ. ఆ భయం పోతుంది. వ్యాపారంలో ముందుకు వస్తారు. ఎలాంటి అష్టదిబ్బంది చేసినా కూడా వెళ్ళిపోతాయి. కట్లు కూడా తెగిపోతాయి ఆ రోజున. అమ్మవారి కట్లు ఇవన్నీ కూడా పోతాయి కాబట్టి అలాంటివి చేసుకొని ఉత్తీర్ణులు అవ్వండి. పిల్లల్లో భయం కానీ ఎదగలేని తత్వం కానీ ఉంటే కనుక వారికి ఆ రోజున మొలతాడు దారం అని ఉంటుంది. మొలతాడు ఉంటుంది కదా, ఆ మొలతాడు మార్చడానికి కూడా మంచి అనువైనటువంటిది. జంజం మార్చుకోవడానికి అన్ని రకాల బాగుంటుంది కాబట్టి ఆ రోజున పెద్దలు చేసిన కార్యక్రమాలు చేసుకోవచ్చు. ముక్కోటి ఏకాదశిన అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. ముక్కోటి దేవతలకు అందరికీ కూడా ఆరాధన చేసుకోవచ్చు. ఈ రకంగా చేసుకుంటే ముక్కోటి ఏకాదశిని సుసంపన్నంగా సుశోధంగా చేసుకొని బహువిధంగా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఈ సందర్భంగా. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు.